Showers of blessing, showers of blessing we need. ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొను, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఇన్ ఆల్ యువర్ వేస్ సబ్మిట్ టు హిమ్ అండ్ హీ విల్ మేక్ యువర్ వేస్ స్ట్రైట్. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్లు విప్పి మీ మీద కృంభరించునుగాక. మరి యొక్క నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. మన ప్రవర్తన గురించి దేవుని ఎడల నీ విశ్వాసపూరితమైనటువంటి ప్రవర్తన సమాజములో, సంఘములో, కుటుంబములో ఆయన నామము కలిగిన బిడ్డగా నీ ప్రవర్తన ఎలాగూ ఉన్నదో అన్న అంశాన్ని దేవుడి ఉదయకాలం మనతో ప్రస్తావిస్తూ ఉన్నాడు. మన ప్రవర్తన, మన నమ్మకాలు, మన ఆలోచన విధానాన్ని చాలా తీవ్రంగా, ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. సుదీర్ఘమైన, తీవ్రమైన ఆలోచన క్రమేణా మన జీవన శైలి మీద, ఆరోగ్యం మీద చాలా ఎక్కువ ప్రభావం చూపిస్తుంటుంది. శరవేగంగా మారుతున్న పరిస్థితులతో, మారుతున్న ప్రజల మధ్య అది సవాలే ముందుకు కొనసాగటం. విస్తారమైన ఆలోచనలు కలిగి మన మనుగడ కొనసాగించటానికి వాస్తవానికి యుద్ధమే చేస్తాం. ఈ ప్రయాణంలో అనేక పరిస్థితులు, అనేక రకములైనటువంటి వ్యక్తులు, అనేక మనస్తత్వాలు నువ్వు తెలుసుకుంటూ, ఎదుర్కొంటూ ముందుకి కొనసాగుతూ ఉంటాం. వీటన్నిటి మధ్యలో నీవు ప్రేమించబడుతున్నావని, నిన్ను నీనుగా అంగీకరించబడి నువ్వు చాలా ప్రాధాన్యమైన వ్యక్తివని నువ్వెరుగుదువా? ఈ లోకంలో ఈ అంశాలు ఎక్కువగా ఉండకపోవచ్చు. ఇవాళ నిన్ను ప్రేమించిన వారు రేపు ద్వేషించవచ్చు. శాశ్వతమైన ప్రేమ కాదది. అవసరాలను బట్టి, పరిస్థితులను బట్టి వారి ప్రేమలు, అభిమానాలు మారిపోతూ ఉంటాయి. వాటి మీద లోకము ప్రభావము తీవ్రముగా ఉంటుంది. కానీ నిన్న, నేడు నిరంతరము మార్పులేని దేవుడు ఉదయకాలం నీతో మాట్లాడుతున్నాడు. ఆయన దృష్టిలో నువ్వు చాలా శ్రేష్టమైన వ్యక్తివి. ప్రాణము పెట్టునంతగా నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన. నీవు ఉన్న విధము చేత, ఉన్న పాటున, ఏ స్థితిలో ఉన్నా కూడా నీ పరిస్థితులను చూడక నిన్నుగా అంగీకరించే దేవుడు ఆయన. అంత ప్రేమ కలిగిన దేవుడు, కృపగలిగిన దేవుడు ఉదయకాలం నీతో మాట్లాడుతూ అని అంటున్నాడు కదా, నీ త్రోవలు సరళము చేయగలను నేను, నీ మార్గాలు సరిచేయగలను, నీ పరిస్థితులు బాగు చేయగలను అని నీకు వాగ్దానం ఇస్తూ ఉంటుండగా, మన అడుగులు, మన ప్రవర్తన, మన నమ్మకాలు, మన క్రియలు ఏ ప్రకారముగా ఉన్నాయో, మన అడుగులు, మన త్రోవలు ఎలాగూ నడుస్తున్నాయో ఒకసారి మనము పరీక్షించుకొని ప్రక్షాళన చేసుకోవలసిన సమయం ఇది. నీ ప్రతి ఆలోచన, నీ ప్రతి మాట, ప్రతి అడుగు ఆయనకు కనుమరుగైలేదు. సమస్తమును చూస్తున్నటువంటి దేవుడు ఆయన. ఈ మారుతున్న పరిస్థితులలో నువ్వు నడుస్తున్నటువంటి నేపథ్యంలో నీ ప్రవర్తన ప్రత్యేకించి దేవుని పట్ల ఎలాగున్నదో ఒకసారి ఆలోచన చేయి. అది దేవునికి దగ్గరగా నడుస్తుందా నీ మార్గం? లేదా దేవుని బిడ్డనని చెప్పుకుంటూనే మనస్సులో, నీ క్రియలలో, నీ మాటలలో దేవునికి దూరస్తుడిగా జరిగిపోతున్నావేమో ఒకసారి పరీక్షించుకోవలసిన అవసరం. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకునే మనస్సు
నీ జీవితంలో ఉన్నదా ఒకసారి ఆలోచన చేయి. దేవుని బిడ్డవే, కానీ దేవునికి ఆయన మాటకు నీ జీవితంలో నీ మార్గములో స్థానమున్నదా? నీ ప్రవర్తన ఆయనకు అంగీకారముగా ఉన్నదా? నీ నమ్మకాలు, నీ క్రియలు ఆయనను ఘనపరిచేవిగా ఉన్నాయా? ఒకసారి ఆలోచన చేసుకో. భక్తుడు మాట్లాడుతున్న రీతిలో, ఆయనను గూర్చిన నా ధ్యానము ఆయనకు ఇంపుగా ఉండునుగాక. ఎంత ఘనమైన మాట! నీవు చేసేటటువంటి ధ్యానము, నీ ప్రార్థన, నీ ప్రవర్తన ఆయనకు ఇంపుగా ఉన్నవా? మన మార్గంలో, మన ప్రవర్తనలో పెద్ద అడ్డంకి ఏమనగా నేను అన్నమాట. ప్రతిదానికి నేను, నాది అన్న ఆలోచన, అది గర్వాన్ని సూచిస్తూ నీ స్వభావము మీద, నీ ప్రవర్తన మీద చాలా ప్రభావం చూపిస్తుంది. నీకు తెలియకుండానే దేవునికి దూరస్థుడు అయిపోతున్నావు. ప్రతి విషయములో నేను నేను అన్న మాట నా శక్తి చేత, నా బలము చేత, నా జ్ఞానము చేత అన్న ఆలోచన మన తలకి బాగా ఎక్కినప్పుడు దేవుని స్థానాన్ని మన జీవితంలోండి మనము తోసివేస్తూ ఆయన పొందవలసిన ఘనత మనము పొందటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. మనము మంటివారమని జ్ఞాపకము చేసుకోవాలి. ఈ ఉదయకాల సమయం దావీదు మాట్లాడుతున్నట్లుగా, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములగునుగా. కానీ నీ ప్రవర్తన అంతటిని, నీ ప్రతి ఆలోచనను ఆయన ముందు, ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకొని నీ జీవితాన్ని ఆయన చేతులకు అప్పగిస్తే నువ్వు నడిచే త్రోవ సరళము చేస్తానంటున్నాడు. చీకటి నీ మీద రాజ్యమేలదు, నీ అడుగులు తడబడవు, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశింపచేస్తాడు. ఈ గొప్ప దీవెన స్వతంత్రించుకునేలాగున ప్రార్థనతో దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్యా, స్తోత్రాలు. ఉదయకాలం మాతో సూటిగా మాట్లాడారు. మా ప్రవర్తన అంతటి యందు నీ అధికారానికి ఒప్పుకుంటున్నాం. నీ సన్నిధిలో సాగిలపడుతూ మా చేతులు నీకు అప్పగిస్తున్నాం. ప్రభా, నీకిష్టమైన బిడ్డలుగా మేము జీవిస్తూ, మీరు సిద్ధపరిచిన మార్గాల్లో నడుస్తూ అనేక మందికి దీవెనకరముగా, మీకు మహిమకరముగా జీవించలాగన సహాయము దయచేసి బలపరచమని, సకల మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.